వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నా పేరు శ్రీకాంత్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. అల్లంపల్లి ఎస్ఐ రితీష్ అకారణంగా కొట్టి చిత్రహింసలకు గురి చేశాడని ఆరోపిస్తూ పాషా భార్య ఎస్పీకి ఫిర్యాదు. ఎస్ఐ రితీష్ను సస్పెండ్ చేయాలని బాధితుడు ఖలీద్ పాషా డిమాండ్. మావోయిస్టుల మందు పాత్రను నిర్వీర్యం చేసిన పోలీసులు. 45 కిలోల భారీ మందు పాత్ర నిర్వీర్యం. మెడికల్ షాప్ యజమానిని కేసు నుంచి తప్పించేందుకు లంచం డిమాండ్ చేసిన ఆరోగ్య శాఖ అధికారి రవిశంకర్. లంచం సొమ్మును కొంత భాగం 30,000 రూపాయలు ఇస్తుండగా ఏసీబీ ఆకస్మిక దాడి. ఖమ్మం జిల్లా కొనిజర్లలో గల లక్ష్మీ నరసింహ వైన్ షాపులో దొంగల బీభత్సం. సుమారు 10 లక్షల విలువైన మద్యాన్ని దోచుకెళ్లిన దొంగలు. తన భర్త ఖలీద్ పాషాను అల్లంపల్లి ఎస్ఐ రితీష్ అకారణంగా కొట్టి చిత్రహింసలకు గురి చేశాడని ఆరోపిస్తూ పాషా భార్య ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఎస్పీ ఆదేశాలతో ఎస్ఐ రితీష్పై డీఎస్పీ చంద్రభాను విచారణ చేపట్టారు. తనను అకారణంగా కొట్టి చిత్రహింసలకు గురి చేసిన ఎస్పీ రితీష్ను సస్పెండ్ చేయాలని బాధితుడు ఖలీద్ పాషా డిమాండ్ చేశాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం లచ్చగూడెం గ్రామానికి చెందిన ఖలీద్ పాషా ఈ నెల 23వ తేదీన అలంపల్లి మండలం మార్కేడులో తన బంధువుల ఇంట్లో ఇస్తార్ విందుకు భార్య పిల్లలు స్నేహితులతో కలిసి కారులో తిరిగి వస్తుండగా అల్లంపల్లి పిఎస్ వద్ద ఎస్ఐ రితీష్ ఖలీద్ పాషాను కారును ఆపి చేయి చేసుకున్నాడు. అడ్డు వచ్చిన తన తల్లిని భార్యను నెట్టివేసి దుర్భాషలు ఆడాడని ఖలీద్ పాషా ఫిర్యాదులో పేర్కొన్నాడు. నేను దిగి వచ్చి నమస్కారం సార్ అని చెప్పాను. చెప్తుండగానే అరే తూరి అనుకుంటా తిట్టుకుంటా వెళ్తా ఆరాపారు అనుకుంటానే వచ్చేసాను. వచ్చి సార్ మర్యాదగా మాట్లాడండి సార్ అన్న అమ్మటే కొడతనే ఉన్నాడు. ఈ ఎడమచేపు వైపు కొట్టాడు, 2 సార్లు కొట్టాడు. కొడితే మా మిస్సెస్ మధ్యలో వచ్చింది. వస్తే మా మిస్సెస్ నెట్టేసి మా అమ్మ మాట్లాడాలని మా అమ్మని తిట్టాడు. నంజమ్మండ అది అని తిట్టాడు. తిట్టి నన్ను 2 కానిస్టేబుల్ లాక్కెళ్ళి 4 కలిసి లోన్ తీసుకెళ్ళి అదే ఎడమచేపు వైపు మళ్ళీ కొట్టాడు. సగాడు కొట్టి బూట్ కాలుతో కొట్టాడు 2 సార్లు. ఇక్కడ ఈ మొత్తం ఇది పగిలిపోయింది కర్ణబేడి టోటల్ మెడికల్లో చెప్పారు. కొట్టారు. మళ్ళీ నువ్వేం చేస్తావురా ఏది అని నేను సురేందర్ అమ్మటే ఫోన్ చేశాడు. మన కోరం సురేందర్ గారు ఫోన్ 5 సెకండ్లలో 3 సెల్లులు గుంజుకున్నారు. మా అమ్మది, మా మిస్సెస్, నాది, నా పర్సు టోటల్ గుంజుకొని లాక్కుని లోనికి వెళ్తూనే ఉన్నారు. లోనికి వెళ్ళారు, మళ్ళీ కొడుతూనే ఉన్నారు. సార్ ఏం సార్ కొట్టడానికి మీకు అక్కడ రైట్ సార్ అన్నారు. సార్ ఏదన్నా తప్పు ఉంటే మీరు మెడికల్ పెట్టండి, నేను మందు తాగినాక మెడికల్ పెట్టమని చెప్తాను. మెడికల్ పెట్టాలి, పెట్టకుండా కొట్టే రైట్స్ ఎక్కడ ఉన్నాయి లేవని చలాన్ వేయండి. చలాన్ కూడా వేయలేదు. నేను పోయి కోర్టులో కట్టుకొని వస్తాను. అలా లేకుండా కొడతనే ఉన్నారు. కొట్టిండు. అంతలకి సురేంద్ర అన్న ఫోన్ చేస్తాను, కాగితం రాసి అన్నాడు. నేను రాయను సార్, నేను తప్పు చేయలేదు, నేను ఎందుకు రాస్తానని అన్నాను. అంటే మా మత పెద్దలు వచ్చారు, అందరూ ఆలపల్లి గ్రామస్తులు 50 మంది వచ్చారు. వచ్చి మీ ఓడైనా ఈయన నవ్వుతాను ఎస్ఐ గారు. నేను సారీ చెప్పమని నేను చెప్పనా, నేను తప్పు చేయలేదు, నేను చెప్పనని చెప్పి అంటే బలవంతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుకుని నా సంతకం పెట్టుకొని నేను పెట్టను. సారీ చెప్పమని చెప్పలేదు. మా ఊరు తంగలంకన్న గారు అంటే ఆయన ఒకే పెళ్లి మండపంలో ఒకేసారి 2 అమ్మాయిలను మెడలో తాళి కట్టాడు ఓ యువకుడు. అంతేకాదు శుభలేఖలోనూ ఆ 2 యువతులను పెళ్లి చేసుకున్నట్లు అచ్చువేయించాడు. 500 మంది అతిథుల సమక్షంలో ఆ 2 మెడలో తాళి కట్టాడు. ఆ తర్వాత ఆ జంటను సారీ ముగ్గురు కథ జంట అనలేం. ఆ భార్యాభర్తలను అతిథులందరూ ఆశీర్వదించారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని లింగాపూర్ మండలం గుమ్మూరు గ్రామంలో జరిగిన ఈ పెళ్లి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పెళ్లి ఫోటోలు, శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పోలీసులను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు అమర్చిన భారీ మందు పాత్రలను భద్రతా బలగాలు నిర్వీర్యం చేశాయి. గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని చెర్పల్ పలనార్ మార్గం మధ్యలో 45 కిలోల భారీ మందు పాత్రలను ఐఈడీని పోలీసులు గుర్తించి నిర్వీర్యం చేశారు. కొద్ది రోజుల క్రితం గుడిహల్తూర్ మండల కేంద్రంలో ఓ మహిళకు అబార్షన్ చేసి ఆమె మృతికి కారకుడైన ఆర్ఎంపీ వైద్యుడు కేసులో సదరు వైద్యులకు మందులు అందించిన మెడికల్ షాప్ యజమానిని కేసు నుంచి తప్పించేందుకు లంచం డిమాండ్ చేశాడు ఆరోగ్య శాఖ అధికారి రవిశంకర్. ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. సదూరు అధికారి బాధితుడిని కేసు నుంచి తప్పించేందుకు ₹1,00,000 లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. శుక్రవారం బాధితుడు లంచం సొమ్మును కొంత భాగం ₹30,000 ఇస్తుండగా ఏసీబీ డీఎస్సీ విజయ్ కుమార్ సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడి చేసి నిందితుడిని రెడ్ హ్యాండ్గా పట్టుకొని లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్సీ విజయ్ కుమార్ తెలిపారు. ఖమ్మం జిల్లా కొనిజర్లలో గల లక్ష్మీ నరసింహ వైన్ షాపులో దొంగలు బీభత్సం సృష్టించారు. షాపులో ఉన్న సుమారు 10 లక్షల విలువైన మద్యాన్ని దొంగలు దోచుకెళ్లినట్లు యజమాని తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఆరు గ్యారెంటీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ రైతులకు పట్టించుకోవడం లేదని, వరంగల్ అమ్మవారి సాక్షిగా రైతు డిక్లరేషన్ను ప్రవేశపెట్టిన పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు నిండా ముంచిందని నిజామాబాద్ అర్మల్ ఎమ్మెల్సీ బీజేపీ నేత ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మండిపడ్డారు. బీజేపీ కిషన్ మోర్చా ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన రైతు సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న ధన్పాల్ మాట్లాడుతూ 2 లక్షల రైతు రుణమాఫీతో పాటు రైతు బంధు వంటి పథకాలు ఎక్కడ అమలు కాలేదని అన్నారు. కాంగ్రెస్ రక్తంలోనే మోసం ఉందని, అందుకే రైతులను మోసం చేస్తున్నారని అన్నారు. జిల్లా యంత్రాంగం కూడా మేము ఎవరికి వ్యతిరేకం కాదు. జిల్లా కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, లేదు డీసీఓ గారికి, సివిల్ సప్లైకు వ్యతిరేకం కాదు. కానీ రైతు ఇప్పటికే ఈ జిల్లాలో ఒక దిక్కు వర్షాలు లేక, సరైన సాగునీరు లేక విపరీతమైన పంట నష్టపోయింది. అట్లాగే అకాల వర్షంతో నందిపేట గాని, డొంకేశ్వర్ గాని, అలాగే దర్పల్లి గాని, సిరికొండ గాని అకాల వర్షంతో వేల ఎకరాలు నష్టపోయింది. ఆ రైతును ఆదుకునేందుకే మేము మీ మీద పోరాడాల్సి వస్తుందని చెప్తున్నాం. అలాగే భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం కూడా, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరం కూడా ఒకటే ప్రతికూలుడు, రైతుకు న్యాయం జరిగే వరకు రైతెంబట బీజేపీ ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా ఒకటే చెప్తున్నాను, ఎక్కడ ఏ అవసరం వచ్చినా రైతుకు లేదు ప్రజలకు ఏ అవసరం వచ్చినా అక్కడ భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఉండాల్సిందే. మొన్న రాత్రే అకాల వర్షాలు వస్తే అదే రోజు తెల్లారిటలకే 6-7 గంటలకే బీజేపీ శ్రేణులందరూ కూడా అక్కడ ఉన్నారు. నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే కష్టం ఉన్నప్పుడే నిలబడ్డమే ఆప్యాయత. అందరి న్యాయమే భారతీయ జనతా పార్టీ ముఖ్య ఉద్దేశం. కాబట్టి మరొక్కసారి ఈ వేదిక ద్వారా ఈ జిల్లా కాంగ్రెస్ నాయకులకు ఇంకా లెటర్ ప్యాడ్ కొట్టియలే. ఒక ఆయనేమో హోమ్ మినిస్టర్ వస్తుంది అన్నాడు, ఒక ఆయనేమో విద్యాశాఖ మంత్రి వస్తుందని చెప్పి ఇవి పెట్టుకుంటారు, పోస్టు పెట్టుకుంటారు. మీకు ఏ శాఖ వచ్చినా ఈ జిల్లా కొరగబెడతారు ఏందో నాకు తెలియదు. కానీ మీరు ఈ రైతు కోసను, రైతు బాధను కాపాడేటట్టు చర్యలు తీసుకోండి. మీకు అప్పుడే నిజమైన మంత్రి పదవులని. ఒక ఆయనేమో వయసు దగ్గర పడ్డది, ఇంకొక ఆయనేమో కొత్తగా వచ్చింది కానీ ఇటుక బట్టీలు ఎమ్మెల్యేగా ఫేమస్ అయింది. ఎందుకైనా రా బాబు అంటే, ఒక్క ఇటుక బట్టీలో పోతే ప్రాబ్లం అవుతుంది, మొరమూషిక కూడా నాకు కావాలంటున్నాడ. ఇవాళ బాధతో చెప్తున్నా, రైతు ఏడుస్తున్నాడు. రైతును కాపాడాల్సిన బాధ్యత యంత్రాంగంది, రాష్ట్ర ప్రభుత్వంది. ఇలా 420 హామీలతోటి గద్దెనెక్కిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యంగా
దేశానికి వెన్నెముకైన రైతుల విషయంలో వరంగల్ డిక్లరేషన్, భద్రకాళి అమ్మవారి సాక్షిగా రైతుల డిక్లేర్ చేయడం జరిగింది. రైతుల గురించి మేము 2 లక్షల రుణమాఫీ చేస్తాం. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో 2 లక్షలు పూర్తిగా రుణమాఫీ చేయలేదు. రైతు భరోసా వాళ్ళు 12,000 ఇస్తే మేము 15,000 ఇస్తాం. మేము ఏదైతే రైతుకు ఇన్సూరెన్స్, పంట నష్టపోతే రైతు బీమా పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. దొడ్డు వడ్లకు 2,150 రూపాయలకు ఇట్లా చూపెట్టి దానికి 500 రూపాయలు జోడించి దొడ్డు వడ్లు ప్రతి వడ్ల గింజకు దాంతో పాటు అన్ని పంటలకు మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తామని చెప్పి ఈరోజు రైతులకు దోకా చేసిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే కాంగ్రెస్ రక్తంలోనే ఉంది మోసం, ఆయన డిఎన్ఏలోనే ఉంటుంది. ఎందుకు రైతు రుణమాఫీ చేస్తామని చెప్తా ఉన్నారు. 48% కూడా పూర్తిగా చేయలేదు. దానికి సమాధానం లేదు. అసెంబ్లీలో అన్ని పూర్తి చేసినాం. మేము 12,000 రూపాయలు అందరికి ఇచ్చినాము. నువ్వు 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తా అని చెప్పి ఈరోజు 12,000 ఇవ్వడం అది కూడా మోసమే. రైతు కూలీలకు ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. మేము 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పారు. రైతు కౌలుదారులకు 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఈరోజు అన్ని రకాలుగా మోసం చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర పిలుపు మేరకు ప్రతి జిల్లా కేంద్రంలో ఈరోజు ఇందూరు నగరంలో భారతీయ కిసాన్ మోర్చా ఇందూరు శాఖ అధ్యక్షులు తిరుపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఆపరేషన్ ఖగార్తో కదులవుతున్న మావోయిస్టుల పార్టీ ఇప్పుడు మైనర్లను రిక్రూట్మెంట్ చేసుకొని వారికి శిక్షణ ఇస్తూ వారి భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నారని ఛత్తీస్గఢ్ పోలీసులు వెల్లడించారు. తాజాగా 2 రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టు నేత వరంగల్కు చెందిన సుధాకర్ అలియాస్ సారయ్య వద్ద లభ్యమైన 4 పేజీల తెలుగు లేఖలో ఈ విషయం వెల్లడైందని పోలీసులు వివరించారు. మా డివిజన్లోని ఇంద్రావతి మరో ప్రాంతం నుంచి 25 మందిని, ఇంకో చోట నుంచి 130 మందిని రిక్రూట్మెంట్ చేశాం. జనార్దన సర్కార్ గ్రామ కమిటీలు స్క్రూటీని చేశాకే వారిని నియమించుకున్నాం. కొత్తగా నియమితులైన వారిలో 12 నుండి 13 ఏళ్ల వారు 65 మంది, 14 నుంచి 17 ఏళ్ల వయసు వారు 40 మంది ఉన్నారు. మిగతా 50 మంది వయసు 18 నుంచి 22 మధ్యలో ఉంది. వీరందరికీ 5 నెలల పాటు శిక్షణ ఇచ్చామని లేఖలో సారాంశం. సారయ్య ఆ లేఖను కేంద్ర కమిటీకి రాసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. హనుమకొండలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేస్తోంది. హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని యూనివర్సిటీ ఫస్ట్ గేట్ ఎదురుగా ఉన్న ఒక ఇంట్లో దొంగతనం చేసింది చెడ్డీ గ్యాంగ్. చెడ్డీ గ్యాంగ్ కోసం పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. నగరంలోని లాడ్జ్లు, హోటల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. ఘటనా స్థలానికి చేరుకున్న ఏసీపీతో సహా హన్మకొండ సుబేదారి యూనివర్సిటీకి సీఐలు నగరం మొత్తం సీసీ కెమెరాల ఆధారంగా దొంగలను ఎటువైపు వెళ్లారని ఆరా తీస్తున్నారు. మొత్తం మీద నగరంలోకి చెడ్డీ గ్యాంగ్ రావడంతో పోలీసుల కంటి మీద కొనుకు లేకుండా దొంగల కోసం గాలిస్తున్నారు. తిప్పర్తి మాడుగులపల్లి మండల కేంద్రంలో రైతులు రోడ్డు మీద ఆందోళన చేపట్టారు. ధాన్యం తెచ్చి 2 వారాలు అవుతున్నా ఇంతవరకు కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నార్కెట్పల్లి అద్దంకి హైవేపై రైతులు ఆందోళన చేపడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఉపసంహరించుకోవాలి, రైతులపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి, రైతులపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి, రైతులపై పెట్టిన కేసులను వెంటనే మోడీ 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 3 నెలల చట్టాలను వెంటనే రద్దు చేయాలి, 3 నెలల చట్టాలను వెంటనే రద్దు చేయాలి, 3 నెలల చట్టాలను వెంటనే రైతులపై పెట్టిన కేసులను వెంటనే రద్దు చేయాలి, రైతులపై పెట్టిన కేసులను వెంటనే. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచిందని, అయినా విద్యాశాఖ మంత్రిని ఇంకెప్పుడు నియమిస్తారని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు కూరెళ్ల మహేష్ కుమార్ ప్రశ్నించారు. ఏండ్లు గడుస్తున్నా పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్మెంట్ ఇంకెప్పుడు రిలీజ్ చేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ విద్యాసంస్థలు, హాస్టళ్లు, గురుకులాల్లో విద్యార్థులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని, దౌర్భాగ్య స్థితిలో రాష్ట్రం ఉందని మండిపడ్డారు. ఫుడ్ పాయిజన్ ఘటనలు పునరావృతం అవ్వకుండా చూడడంలో సర్కార్ విఫలమైందని విమర్శలు చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, లేదంటే భవిష్యత్తులో జరిగే పరిణామాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. గడుస్తున్నా కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ దళిత మినిస్టర్ నియకపోవడం, విద్యాశాఖ మినిస్టర్ నియకపోవడం వల్ల యావత్తు ప్రజానికానికి ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి వెంటనే ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించండి. మేము మళ్ళీ కూడా చెప్తున్నాం, మళ్ళీ కూడా హెచ్చరిస్తున్నాం. మేము లేని పక్షంలో మీకు నిజంగా చిత్తశుద్ధి లేదు కాబట్టి మీరు ఏ ఎలక్షన్లకు పోతుంది కూడా మీరు వెనకాడుతున్నారు. ఈ రోజు స్థానిక ఎలక్షన్లైనా, మున్సిపాలిటీ ఎలక్షన్లైనా, ఇంకా ఏ రకమైన ఎలక్షన్లైనా మీరు ముందుకు రావడం లేదంటే ప్రధాన కారణం మీరు చిత్తశుద్ధితో మీరు ఇక్కడ పరిపాలన చేస్తలేరు. చిత్తశుద్ధి ఉంటే మీరు వెంటనే సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ పెట్టండి. 2 సంవత్సరాలు గడుస్తుంది. గత ప్రభుత్వంలో ఈ రకంగా ఎప్పుడు కూడా చేయలేదు. ఏ ప్రభుత్వాలు కూడా 2 సంవత్సరాల కాలంలో సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ను పెట్టకుండా ఉండలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మీరు అంటున్నారు, మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు, మాకు అగౌరవపరుస్తున్నారు అంటున్నారు. మేము అగౌరవపరిచే విధంగా, అనుచిత వ్యాఖ్యలు చేసే విధంగా తెలంగాణ స్టూడెంట్ అసోసియేషన్ లేదు. మేము నీతి నిజాయితీగా, మేము 100% ధర్మంగా మాకు దళితులకు జరుగుతున్న అన్యాయాలను మేము నిక్కచ్చగా అడుగుతున్నాం. మీకేమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మీరు వెంటనే సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఇవ్వండి. 5,000 పైచినుకు ఫైళ్లు ఆగిపోయినాయి. 2 సంవత్సరాల నుంచి 5,000 పైచినుకులు ఫైళ్లు ఆగిపోయినాయి. దానివల్ల బలహీన వర్గాలైన దళితులు వేల లక్షల మందికి అన్యాయం జరుగుతుంది. మీ దగ్గర సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఉంచుకొని ఎంతో మందికి ప్రమోషన్లు ఆగిపోయినాయి. ఎంతో మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు అయినా కానీ, ఎంతో మంది హాస్టల్ విద్యార్థులకు అనేక రకాలైన వాళ్ళకి రావాల్సిన నిధులు అన్ని కూడా మా యొక్క శాఖను మీ వద్ద ఉంచుకోవడం వల్ల ఇబ్బందులు జరుగుతుంది. కాబట్టి మీకేమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే మీరు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ను, సాంఘిక శాఖ మినిస్టర్ ను మీరు వెంటనే ప్రకటించాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా దళితులందరం ఏకమై పెద్ద ఎత్తున ఉద్యమించి అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం మీద మేము పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని పడగొడతాను కూడా వెనుకపోవని తెలియజేస్తున్నాము. కాబట్టి ఇది ఒక మీరు డిమాండ్ను మీరు స్వీకరిస్తారా, మీరు ఏ రకంగా తీసుకుంటారో మీరే ఒకసారి ఆలోచన చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. అల్లంపల్లి ఎస్ఐ రితీష్ అకారణంగా కొట్టి చిత్రహింసలకు గురి చేశాడని ఆరోపిస్తూ పాషా భార్య ఎస్పీకి ఫిర్యాదు. ఎస్ఐ రితీష్ను సస్పెండ్ చేయాలని బాధితుడు ఖలీద్ పాషా డిమాండ్. మావోయిస్టుల మందు పాత్రను నిర్వీర్యం చేసిన పోలీసులు. 45 కిలోల భారీ మందు పాత్ర నిర్వీర్యం.
మెడికల్ షాప్ యజమానిని కేసు నుంచి తప్పించేందుకు లంచం డిమాండ్ చేసిన ఆరోగ్య శాఖ అధికారి రవిశంకర్. లంచం సొమ్మును కొంత భాగం 30,000 రూపాయలు ఇస్తుండగా ఏసీపీ ఆకస్మిక దాడి. ఖమ్మం జిల్లా కొనిజర్లలో గల లక్ష్మీ నరసింహ వైన్ షాపులో దొంగల బీభత్సం. సుమారు 10 లక్షల విలువైన మద్యాన్ని దోచుకెళ్లిన దొంగలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.